బిఫోర్ వీడియోలో చెప్పిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకుందాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి అఫిలియేట్ మార్కెటింగ్ ఉన్నాయి, అందులో ఎటువంటి కంపెనీస్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, మీరు ఎటువంటి స్టాక్ ని ప్రొడక్ట్స్ ని మెయింటైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, రూమ్ అవసరం లేదు, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, బయట తిరగాల్సిన అవసరం లేదు. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇటువంటివన్నీ కూడా చాలా ఈ కార్డ్ వెబ్సైట్స్ అనేది ఐడియా ఉంటే ఉంటుంది. అమెజాన్ లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ కూడా అమెజాన్ది కాదు. ఫ్లిప్కార్ట్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కానీ, మీషోలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవి కూడా వాళ్ళవి కాదు. కేవలం ఒక వెబ్సైట్ ద్వారానే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా దాంట్లో పెట్టి ఆ సైట్ ద్వారానే డెలివరీని ఇవ్వడం అనేది చేస్తున్నారు. కాకపోతే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే, ఈ అమెజాన్ తోనే మీరు అసోసియేట్ అయితే, ఎవరైతే ప్రొడక్ట్స్ ని అమెజాన్ లో సేల్ చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్ ని మనం గనక సేల్ చేస్తే దాని మీద మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అది ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క విధమైనటువంటి కమిషన్ అనేది ఉంటుంది. సో అమెజాన్ అఫిలియేట్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని కానీ, మీషో అఫిలియేట్ కానీ మీరు సెర్చ్ చేస్తే ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. సో మొదటగా అమెజాన్ అఫిలియేట్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయితే అప్పుడు మీకు ఒక అమెజాన్ అసోసియేట్ ఐడి అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి లింక్స్ ని మీరు వాట్సాప్ స్టేటస్ లో కావచ్చు, లేదా బ్లాగ్స్ లో కావచ్చు, లేదా వెబ్సైట్ లో కావచ్చు, మీరు షేర్ గనక చేస్తే ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ ని ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు అమెజాన్ లో అమౌంట్ పే చేసిన వెంటనే ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీ అకౌంట్ లో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కమిషన్ ఎంతైతే ఉంటుందో అది మీకు క్రెడిట్ అయిపోతుంది. సేమ్ ఇదే విధానంలో ఫ్లిప్కార్ట్ అలాగే మీషోలో కూడా మీరు మనీ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. ఎవరైనా కానీ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోస్ లో అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్ లో, మీషోలో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా.